అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం గోపీచంద్ గారి అసమర్థుని జీవయాత్ర అన్న రచనను చదువుకుంటున్నాం. అసమర్థుని ప్రతాపం అన్న ఈ అధ్యాయాన్ని ఆస్వాదించండి. అసమర్థుని ప్రతాపం అన్న 4వ భాగంలోకి అడుగు పెడదామా? అసమర్థుని ప్రతాపం. మేనమామ ఉత్తరం సీతారామారావు హృదయాన్ని అగ్నిగుండంగా మార్చింది. తన మీద తనకే ఏవగింపు కలిగించింది. గిల్లి కజ్జా పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఏ అక్కడ నిలబడ్డావే అని అడిగాడు సీతారామారావు గడపలో నుంచున్న కూతుర్ని చూచి. స్నానానికి నీళ్లు లేవు నాన్న, అమ్మ 2 కడవలు పొయ్యిమంది అంది పాప భయపడుతూ. లేకపోతే మానుకోమను. అమ్మ ఎప్పుడో స్నానం చేసింది నాన్న, నీకు తోడటానికి నీళ్లు మసిలిపోతున్నాయి. తన స్నానానికంటే తోడతాడని, మిగిలిన వాళ్ళకైతే తోడడని ఆ పిల్ల అనుకోవడం అతని కోపానికి కారణమైంది. కానీ ఏం అనగలడు? అన్నిటికీ నేనే దొరికానా అన్నాడు. సీనయ్య పొద్దున్న పోసిపోయాడు నాన్న, అయిపోయినాయి. తన కోపం సకారణంగా బయటపెట్టడానికి అప్పటికతనికి అవకాశం దొరికింది. మీకు కావలసినంత వరకు తోడించుకున్నారన్నమాట. నాకు కావలసినవి మాత్రం నేనే తోడుకోవాలన్నమాట. ఇంతేనా అని గుడ్లు ఉరుముతూ అడిగాడు. కాదు నాన్న, ఇవాళ అమ్మకి ఒంట్లో బాగాలేదు, నీళ్లు తోడలేకపోయింది, పంపేమో చెడిపోయి 4 రోజులైంది. ఏడ్చావులే, మాట్లాడితే ఇదొక్కటి నేర్చుకున్నావు, అమ్మని వెనకేసుకురావడం. దొరికింది నీకేగాక ఒక అమ్మ అంటూ లేచాడు. అతడు బావిలో నీళ్లు తోడి 2 కడవలు 2 చేతుల్లో పట్టుకొని వంట ఇంట్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ అతని భార్య పొయ్యి మీద ఉన్న అన్నం ఉడికిందో లేదో అని తెడ్డుతో 4 మెతుకులు తీసి వేళ్లతో పట్టి చూస్తూ ఉంది. ఎక్కడ పొయ్యను ఉగుర్చుకుంటూ అడిగాడు. స్నానాల గదిలో దింపండి అంది భార్య. అక్కడి నుంచి మళ్లీ స్నానాల గదిలోకి వెళ్ళటం కష్టం అనిపించింది. బరువు పట్టుకొని నుంచోవడం వల్ల గూళ్ళు నొప్పి పుడుతున్నాయి. సరాసరి స్నానాల గదిలోకి వెళ్తే అంత కష్టం అనిపించేది కాదు. ఆ మాట ముందే ఏడవకూడదు, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏడవకపోతే అన్నాడు. పాప చెప్పింది అనుకున్నాను. నిజమే, అప్పుడు అతడి జ్ఞాపకం వచ్చింది. పాప చెప్పినట్లు తప్పు తనదే అని అంగీకరించాల్సి వచ్చేటప్పటికీ అతనికి ఆగ్రహం వచ్చింది. పాప చెప్తే మళ్ళీ నువ్వు ఇంకొకసారి చెప్పకూడదు. ఇంతలోకే హరిగిపోతావా, నీ నోటి ముత్యాలు రాలిపోతాయ్యా అంటూ గబగబా స్నానాల గదిలోకి కడవలు తీసుకెళ్ళాడు. లోపలికి వెళ్తుంటే మండిగం తలకు తగిలింది. గంగాళంలో నీళ్లు గుమ్మరించి బయటికి రాగానే కాకి తన్నింది. ఆ కాకి పక్కనున్న కొబ్బరి చెట్టు మీద గూడు కట్టుకుంది. ఆ గూడు ఎక్కడ తీసేస్తారో అని దాని భయం. కానీ అది మాత్రం అందర్నీ తంతూ ఉందా? తన భార్య ఎన్నిసార్లు అటూ ఇటు తిరిగినా ఏమీ అనదు, పాపని ఏమీ అనదు. తనను మాత్రం వీలు చిక్కినప్పుడల్లా తన్నక ఊరుకోదు. మొన్న యానాది వాణ్ణి తన్నింది. తనను గురించి అది ఏమనుకుంటూ ఉంది? తను ఎవరనుకుంటూ ఉంది? పిట్టల్ని కాల్చుకు తినటానికి బల్లెంతో గూళ్ళు పొడిచేవాడు అనుకుంటూ ఉందే. తనకు చొక్కా లేదని అప్పుడు జ్ఞాపకం వచ్చింది. అయినా తనకి యానాదివాడికి చొక్కాయేనా భేదం? తన హృదయం తెలుసుకోలేకపోయినందుకు కాకి మీద అతనికి కోపం వచ్చింది. గూడు తీసివేసి దాని రోగం కుదుర్చుదాం అనుకున్నాడు గాని తనకు కొబ్బరి చెట్టెక్కడం చేతకాదు. కాకి మళ్ళీ తల మీద తన్నింది. అతనికి పట్టరాని కోపం వచ్చింది భార్య మీద. చి, దరిద్రపు కొంప, ఈ కొంపలో బతకడమే కష్టంగా ఉంది. ఒక్క క్షణం కూడా మనసుకి శాంతి లేకుండా పోయింది అన్నాడు బిగ్గరగా. ఆమెకు వినబడేటట్టు అంటూనే మళ్ళీ కాకి ఎక్కడ తంతుందో అని అక్కడి నుండి కదిలి గబగబా సందులోకి వెళ్ళాడు. కూతురు ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తుంది. అతన్ని చూసి బిక్కమొహం వేసి ఠక్కున ఆగిపోయింది ఆ పిల్ల. వెనుక పక్క గుడిసెలో కాపురం చేస్తున్న ఎరుకల్ది గలగలమంటూ వచ్చింది.
చూడండి అయ్యోరు, మా పిల్లని ఎట్టా బాధిందో. లేనోళ్ళమని గూళ్ళెరుగ పొడుస్తారా? మేము మనుషులమే అంది. దాన్ని చూస్తే సీతారామారావుకి భయం వేసింది. దాని నోరు చెడ్డది. దాన్ని చూస్తే తనకే కాదు, ఆ వాడకట్టులో అందరికీ భయమే. ముందు నోరు పారేసుకుంటుంది, తర్వాత ఏమనుకుంటే ఏం లాభం? పైగా దానికి పెద్ద చిన్న తారతమ్యం లేదు. ఇటువంటి వాళ్లతో చిక్కులు తెచ్చిపెడుతున్నందుకు కూతురు మీద కోపం వచ్చింది. ఎందుకు కొట్టావు అని అడిగాడు. కూతురు గడగడా వణికిపోతూ ఉంది. నోట మాట లేదు. చెప్పో అని గద్దించాడు. కూతురు కళ్ళప్ప చెప్పి నుంచుంది. ఆ పిల్ల చూపులు చూస్తే అతను అడుగుతున్న ప్రశ్నల మీద మనస్సు ఉన్నట్టు లేదు. రాబోతున్న అపాయాన్ని ఊహించుకొని కొయ్యబారిపోతూ ఉంది. తన కూతురు దిగులు చూపులు, నిస్సహాయత్వం చూస్తే అతని హృదయం కరిగింది. నవ్వుతూ అన్నానమ్మా, భయపడతావే అని కావలించుకోబుద్దయింది. కానీ ఏం చేసేటట్టు? ఎరకల్ది చూస్తూ అక్కడే నుంచుంది. దానికి ఏం చెప్పేటట్టు? దాన్ని శాంతపరచకపోతే ఇప్పుడే బజార్న పడుతుంది. ఏమేమీ అంటుందో. ఇంత బతుకు బతికి దాంతో పోట్లాటం. పోట్లాడాక మాటలు పడేది ఎట్లా? మాట్లాడవే, ఎందుకు కొట్టావంటే చెప్పవే, చెబుతావా చెప్పవా అని దెబ్బ వేశాడు. ఆ దెబ్బకి హడలిపోయింది కూతురు. కానీ పెదవి విప్పలేదు. అలాగే చూస్తూ నుంచుంది. తను కొట్టాడు, కానీ ఆ పిల్ల ఏడవలేదు. ఎందుకు ఏడవదు? కొట్టకు నాన్న అని ఎందుకు ఏడవదు? అతనికి ఈసారి నిజంగా కోపం వచ్చింది. అతనిలో ఉన్న పశుత్వం విజృంభించింది. చెప్పు, చెప్తావా లేదా? వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటావా ఉండవా? ఉంటావా 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 అని దెబ్బ మీద దెబ్బ వేశాడు. ఆ దెబ్బలు కూతురు భరించలేకపోయింది. మాటలు పెకిలించింది. ముందు నన్నే కొట్టింది నాన్న. ఆ మాటకు అతడు త్రుళ్ళిపడ్డాడు. తను అనవసరంగా కొట్టాడా ఇన్ని దెబ్బలు? తను అనవసరంగా వేశాడా? తను కొట్టడం తప్ప? అయితే ఆ మాట ముందే ఎందుకు చెప్పదు? ముందుగా చెప్పక తనను ఈ పశుకృత్యంలోకి దింపినందుకు కూతురు మీద కోపం వచ్చింది. ఆ మాట ముందే ఎందుకు చెప్పలేదు? అడగ్గానే ఎందుకు చెప్పలేదు అని మళ్ళీ కొట్టాడు. ఎరకల్ది అక్కడే నుంచుని చూస్తూ ఉంది. దానికి తప్పు తన మీదకు వస్తుందేమో అని అనుమానం కలిగింది. అమ్మో, ఏలెళ్ళేవు, ఎన్ని అబద్ధాలు ఆడతావమ్మా, నేను చూస్తుండలా, జుట్టు పట్టుకొని వంగదీసి దబదబా గుద్దితివే, నేను చేతలికి ఉడాయించుకొస్తివే అంది. కాదు నాన్న, నేను బజార్ను వస్తున్నా, అది మన దొడ్లో సపోటా కాయలు ఎత్తుకుపోతోంది, నేను అడ్డం వెళ్ళా, కొట్టింది అన్నది కూతురు. దొంగతనాలు కూడా కడుతున్నావా అమ్మా? ఇన్నాళ్ళు మీ కూడిదినే మేం బతుకుతున్నామమ్మా, లేకపోతే మా కూడెక్కడిది? ఎత్తుకుంది ఎరికల్ది. అతనికి భయం వేసింది. దాని నోటికి అడ్డు ఆపు లేదు. ఏం చేయటం, దాన్ని ఎలా ఆపడం? కొడితే మాత్రం మళ్ళీ కొడతావా అని మళ్ళీ కొట్టాడు కూతుర్ని. ఎరికల్ది ఇంకా అక్కడ నుంచుంది. ఇప్పట్లో కదిలేటట్టు లేదు. ఇంకా తన కూతుర్ని కొట్టించాలని దాని కోరికే కాబోలు. వెంటనే అతనికి ఎరికల్ దాని మీద కోపం వచ్చింది. తన కూతుర్ని అన్యాయంగా తన చేత కొట్టించినందుకు కడుపు మండింది. ఇంకా నుంచున్నావే, కొట్టాగా, ఇక వెళ్ళు అన్నాడు. అయ్యో, పిల్లని నేను కొట్టమన్నానా? నా పిల్లని కొట్టిందని చెప్పాను. అయ్యో రాత, మాకేం పని ఎడగ రావటానికి? మా పిల్లను కొడితే చెబుదామని వచ్చా గింజుకుంటూ మళ్ళింది ఎరికల్ది. ఇంకా అక్కడే ఉంటే దాని నోటి వెంట వచ్చే మాటలు ఏమి వినాల్సి వస్తుందో అని అతడి ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళేవాణ్ణి గుమ్మం దగ్గర పట్టుకొని కాకి మళ్ళీ తన్నింది. కోపం తగ్గగానే కూతుర్ని కొట్టినందుకు అతనికి పశ్చాత్తాపం కలిగింది. ఆ దృశ్యం ఊహించుకుంటే అతని గుండెలు చెదిరినాయి. ఆ పిల్ల ఏమీ చేయలేక నిశ్చేష్టురాలై నిలబడటం, తాను దెబ్బ మీద దెబ్బ వెయ్యటం, ఆ పిల్ల గుడ్ల నీరు కుక్కుకొని కిక్కురు మనకుండా నిలబడటం అతనికి ఘోరంగా కనిపించింది. తన మీద తనకే అసహ్యం వేసింది. పిల్లి ఎలుకను చెరపట్టినట్లుంది. తన కూతురు తప్పేం ఉంది? ఎలికలు దానికి భయపడి కూతుర్ని కొడతాడా? తను ఏం చేసినా పడి ఉండడమేగా దీనికి కారణం. ఎదురు తిరగదనేగా తనలా ప్రవర్తించటం. అతనికి జాలి వేసింది. కూతుర్ని హృదయానికి హత్తుకోవాలనిపించింది. తను అకారణంగా పెట్టిన బాధకు తగిన పరిహారం చేయాలనుకున్నాడు. కూతుర్ని పిలిచాడు. ఆ పిల్ల నెమ్మదిగా కళ్ళు తుడుచుకుంటూ భయంగా వచ్చింది. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి.
తల్లితో చెప్పుకొని ఏడుస్తూ ఉందని గ్రహించాడు సీతారామారావు. పక్కలో పడుకోబెట్టుకున్నాడు. ఏమమ్మా, అడగ్గానే ఎందుకు చెప్పలా అని అడిగాడు. ఆ పిల్ల మాట్లాడలేదు. కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగినాయి. చెప్పమ్మా, ఏమీ చెయ్యని చెప్పు అని ప్రేమపూర్వకంగా అడిగాడు. నువ్వు కొడతావని భయం వేసింది నాన్న అంది కళ్ళు తుడుచుకుంటూ. అతనికి ఏమీ తోచలేదు. పిల్లల్ని ఇలా భయపెట్టి తాను ఎందుకు బ్రతకవలసి వచ్చిందో అతనికి అర్థం కాలేదు. తాను తన పిల్లలకే కంటకం అయిపోతున్నాడు. పోనీ నాతో చెప్పకపోయావా? మళ్ళీ కొట్టడం ఎందుకమ్మా అన్నాడు. తండ్రి మంచితనం చూచి ఆ పిల్లకి కొంచెం ధైర్యం వచ్చింది. తండ్రి మొహం చూస్తూ, మొన్న చెప్తే నాతో చెప్పటం ఎందుకు? కొడితే మళ్ళీ కొట్టు అని చెప్తివిగా నాన్న అంది. నిజమే, అతనికి పిల్లల కష్టాల్లో జోక్యం కలిగించుకోవటం చాలా అయిష్టం. కింద మీద పడుతుంటారు. ఆ విషయం పెద్దవాళ్ళు పట్టించుకోవడం తప్పు అనుకునేవాడు. పిల్లవాళ్ళు వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడటం నేర్చుకోవాలి. అప్పుడు కానీ పెద్దవాళ్ళయిన తర్వాత జీవిత సమస్యలను ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకుండదు. చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ల మీద ఆధారపడడం నేర్పితే పెద్దవాళ్ళయిన తర్వాత స్వంతంగా ఆలోచించి పనులు చేసుకునే శక్తి ఉండదు. అందుకని ఎవరైనా కొడితే మళ్ళీ కొట్టమని సలహా చెప్పాడు. కానీ పర్యవసానం ఏమిటి? కొడితే మళ్ళీ కొట్టమని మొన్న కూతురికి సలహా ఇచ్చాడు. ఇవాళ తన సలహా అనుసరించినందుకు మళ్ళీ దండించాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. అతనికి ఏమీ అర్థం కాలేదు. ఒక క్షణం ఒకటి మంచిదని, ఇంకొకప్పుడు ఇంకొకటి మంచిదని అనిపిస్తుంది. ఒక క్షణంలో తాను చెప్పిన దానికే మరుక్షణం విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మొదట్లో పిల్లల్ని కొట్టడం తప్పనుకున్నాడు. ఘోర పాపం అనుకున్నాడు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎట్లా కొట్టగలుగుతారో అతనికి ఆశ్చర్యం వేసింది. పసిపిల్లలకి ఏం తెలుస్తుంది? వట్టి అమాయకులు. వాళ్లను కొట్టి ఏం ప్రయోజనం? హృదయం ఉన్నవాడెవడు ఆ పని చెయ్యలేడు అనుకునేవాడు. ఇటీవల పిల్లల్ని కొట్టవలసిందే అనుకుంటున్నాడు. ఇందుకు తన ప్రవృత్తిని సమర్థించుకోవటానికి కారణాలు కూడా పోగు చేశాడు. పిల్లలు మాటలకు లొంగరు. వాళ్లను సక్రమ పద్ధతుల్లో పెంచాలంటే భయపెట్టాలి. భయపెట్టడానికి ఒకటే మార్గం, దండం. దండం ఉపయోగించని తల్లిదండ్రులు పిల్లలకు అపకారం చేసిన వాళ్ళవుతున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెరగనిస్తే ఎందుకు పనికి రాకుండా పోతారు. గాలి వాళ్ళవుతారు. చెట్టు వంకలు మొక్కగా ఉన్నప్పుడే తీయగలం గాని ముదిరితే లాభం లేదు అనిపిస్తూ ఉంది అతనికి. పెద్దల అభిప్రాయాలు కూడా ఇలాగే ఉన్నట్టున్నాయి. సోషలిజం కావాలనే నాయకులు తమ ప్రత్యర్థుల్ని బాధపెట్టి, హింసించి, చంపి తమ సిద్ధాంతాలను ఆచరణలో పెడుతున్నారు. చెడ్డవాళ్ల విషయంలో ఇది తప్పులేనప్పుడు పిల్లల్ని హింసించడం తప్పేమి ఉంది? ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి బలహీనుణ్ణి బలవంతుడు దండించవచ్చు. భార్యని భర్త దండించవచ్చు. జ్ఞాని అజ్ఞానిని దండించవచ్చు. కానీ ఈ దండన వాళ్ళ మంచికే జరగాలని ఎక్కడుంది? తమ స్వార్థం కోసం జరిగితే వాళ్ళు ఏం చేయగలరు? ఇప్పుడు తన కూతురు ఏం చేయగలిగింది? పాపా పలకరించాడు. ఎందుకు నాన్న కదులుతున్నావేమమ్మా? చెయ్యి నొప్పిగా ఉంది నాన్న అని చెప్పింది కూతురు. ఆ చేతి మీదే అతను దెబ్బలు వేసింది. అతడు కొంతసేపు మాట్లాడలేకపోయాడు. నెమ్మదిగా చెయ్యి సవరదీస్తూ ఇలా అన్నాడు. చూడమ్మా, చిల్లరవాళ్ళు తగని వాళ్ళు. వాళ్ళ నోళ్ళు మంచివి కావు. మనకు తగ్గ వాళ్ళతో ఆడుకోవాలి కానీ వాళ్లతో తిరగకూడదమ్మా. చెడ్డ అలవాట్లు పట్లు పడతాయి. మనం ఏమన్నా వాళ్ళకు లెక్కుండదు. వాళ్ళేమన్నా మనం పీక్కు చావాల్సి వస్తుంది. వాళ్ళతో తిరగన్నా అన్నా. కానీ తన మాటలు ముగించాడో లేదో అతనికి వెంటనే ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. మొన్న భార్య అల్లరి చిల్లరి వాళ్లతో తిరగవద్దని కూతుర్ని మందలిస్తుంటే తాను తిరిగితేనే వాళ్ళు మాత్రం మనుషులు కాదు, అందరితోనూ తిరగవలసిందే, అన్నీ తెలుసుకోవలసిందే, చిన్నప్పుడే అనుభవం సంపాదించటం, రకరకాల మనస్తత్వాలు తెలుసుకోవటం చాలా మంచిది అన్నాడు. ఇందులో ఏది తన అభిప్రాయం? తన కూతురు ఏ విధంగా ప్రవర్తించటం మంచిది? హుష్ భగవంతుడా అని వేడి ఎక్కిన కణతలు ఒత్తుకున్నాడు. అతనికి ఆలోచించిన కొద్దీ జాలికి కోపానికి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు కనిపించింది. తన హృదయం మెత్తని దవటమే తన బాధకు ప్రవర్తనకు కారణం అనుకున్నాడు. శిలా హృదయులు ఉంటారు. వాళ్లకు కోపతాపాలుండవు.
సంతోష వికారాలు ఉండవు. వాళ్ళకసలు ఆవేశాలు, ఉద్రేకాలు ఉండవు. అన్ని పనులు ఒకే రకంగా చేసుకుంటూ పోతారు. తను వేరు. ప్రతి ఆవేశానికి వశుడవుతాడు. ఈ ఆవేశం పైకి ఎన్నిసార్లు కనిపించినా పునాది ఒక్కటే, తంది మెత్తని హృదయం. జాలిపడే గుణం. ఇతరుల కష్టాలను చూచి ఓర్వలేకపోవటమే తన జాడ్యానికి మూల కారణం. తన కూతురు ఆడుకుంటూ పడి ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుపు సహించలేడు. ఏడుస్తూ ఉన్న ఆ పిల్ల ముఖం చూడలేడు. లోపల రంపాలు పెట్టి కోస్తున్నట్టు బాధపడుతుంది. కోపం వస్తుంది. ఏడుపు మానే వరకు కొడతాడు. కొట్టడానికి కారణం ఏమిటి? ఏడుపు సహించలేని తన మెత్తని హృదయమా, కాఠిన్యమా? కొట్టడమే చూసేవాడికి తన కఠినత్వమే కనిపిస్తుంది. దాని వెనుక ఉన్న జాలి, బాధ కనిపించవు. తన భార్య రాత్రింబగళ్ళు పనిచేస్తుంది, జబ్బు తెచ్చుకుంటుంది. చేతులారా తెచ్చుకున్నావని చెడామడా తిడతాడు. ఆ తిట్టడమే విన్నవాళ్ళు ఎంత కఠినుడు అనుకుంటారు గాని తనకు అంత కోపం రావటానికి కారణం తన మెత్తని హృదయమే. తనకు మెత్తని హృదయం ఉండటం, ఇతరుల కష్టాలు ఓర్వలేకపోవటం, ఇదే తప్పైపోయింది. తన మంచితనమే తనకు శత్రువైంది. తన కుటుంబానికి శత్రువైంది. అతనికి వెంటనే మరొక ప్రశ్న తట్టింది. మెత్తని హృదయం అంటే ఏమిటి? నరాల బలహీనత అని ఒక స్నేహితుడు చెప్పాడు. నరాల్లో పటుత్వం తప్పితే బయట జరిగే ప్రతి చిన్న విషయానికి మానవుడు చెలిస్తూ ఉంటాడు. దీన్నే మనవాళ్ళు హృదయం అన్నారు. నరాలు ఎంత బలహీనపడితే అంత మృదుల హృదయం అవుతుంది అన్నారు. ఈ మాటలు అతనికి ఆశ్చర్యం కలిగించినాయి. కొంతమంది తమ కళ్ళ ఎదుట ఏ అన్యాయం జరిగినా బొట కన్నీరు కారుస్తారు. దీనికి కారణం వాళ్ళ నరాల బలహీనతేనా? మంచితనం కాదు? మరి తను ప్రతి చిన్న విషయానికి ఎంతో బాధపడతాడే, మదన పడతాడే, రాత్రింబగళ్ళు నిద్రాహారాలు లేకుండా ఘర్షణ పడతాడే. ఈ బాధ, ఈ యాతన, ఈ కోత, ఇది నరాల బలహీనత వల్లనేనా? తన మెత్తని హృదయం వల్ల కాదు? పోనీ పరిస్థితులకు మించిన తెలివితేటలు ఉండటం వల్లైనా కాదు? అతనికి కోపం వచ్చింది. నా నరాలు ఎందుకు పటుత్వం తప్పినాయి అని కసిగా ప్రశ్నించుకున్నాడు. ఆలోచనల వల్ల. నాకిన్ని ఆలోచనలు ఎందుకు రావాలి? ఏ పని చేయకుండా కూర్చోవటం వల్ల. నాకెందుకు చెయ్యబుద్ధి పుట్టడం లేదు? పరిస్థితుల వల్ల. ఇక నా బాధ్యత ఏమిటి అని కఠినంగా ప్రశ్నించుకున్నాడు. పరిస్థితులు మార్చుకో. ఎలా మార్చను? పరిస్థితులను మార్చుకోవాలంటే ముందు మార్చుకోవాలనే బుద్ధి కలగాలి. అలా బుద్ధి కలగాలంటే పరిస్థితులు మారాలి. నేనేం చెయ్యను? దీనికి దారి ఏది? ఎట్లా బయటపడాలి? ఈ పద్మవ్యూహాన్ని ఛేదించడం ఎట్లా? అతనికి ప్రపంచమంతా ఏకమై తనను హింసిస్తున్నట్టు అనిపించింది. ప్రపంచ భారమంతా తనొక్కడే మోస్తున్నట్లు అనిపించింది. భావాల బరువుతో పాతాళానికి కృంగిపోతున్నాడు. తన్ను రక్షించేవాళ్లే లేరు. తన మొర ఆలకించేవాళ్లే లేరు. తనను అర్థం చేసుకునేవాళ్లే లేరు. అతనికి దుఃఖం వచ్చింది. తన భార్య అంకంలో తలపెట్టి పసిపిల్లవాడికి మళ్ళీ ఏడవాలనిపించింది. తన భార్యతో తన బాధ, ఆరాటం, కష్టసుఖాలు అన్నీ వెళ్ళబోసుకోవాలనిపించింది. తన ప్రవర్తనకు క్షమాపణ కోరుకోవాలనిపించింది. నాకు బాగా బ్రతకాలని ఉంది, నిన్ను సుఖపెట్టాలనే ఉంది, కానీ చేత కావటం లేదు అని చెప్పుకోవాలనిపించింది. తన హృదయం విప్పి ఆమె ముందు పెడితే శాంతి లభిస్తుందనే ఆశ కలిగింది. ఆ ఆశతో కొంత బలం వచ్చింది. పాపా పిలిచాడు. ఏం నాన్న? నొప్పిగా ఉందా అమ్మా? తగ్గింది నాన్న. ఇంత దెబ్బ తగులుతుందనుకోలేదమ్మా. ఏదో కోపం వచ్చి. పోనీలే నాన్న. కొంచెం లేవగలవా అమ్మా? ఎందుకు లేవలేను నాన్న? అమ్మతో అన్నం వడ్డించమని చెప్తావా అమ్మా? ఎందుకు చెప్పను నాన్న? భోజనం దగ్గర కూర్చొని తన భార్య మీద తనకున్న ప్రేమని బహిర్గతం చేయాలని ప్రయత్నించాడు. కానీ ఎలా మొదలు పెట్టాలో అతనికి తెలియదు. ఆమె యథాప్రకారం ఎక్కువ మాట్లాడకుండా వడ్డించుకుపోతూ ఉంది. ఇవాళ బీరకాయ కూర బాగుంది అన్నాడు తల ఉంచుకొని భోజనం చేస్తూ. ఆమె మాట్లాడలేదు. ఆమె అటూ ఇటూ తిరగటం అతను గమనిస్తూనే ఉన్నాడు. కొత్త రకంగా వండినట్టున్నావే అన్నాడు. ఆమె మాట్లాడలేదు.
రోజూ ఇలా వండకూడదు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. మాట్లాడమే అన్నాడు. రోజూ వండినట్టే వండాను అంది. అతనికి కష్టం వేసింది. అంత ముక్తసరిగా మాట్లాడకపోతే కొంచెం నవ్వుతూ మాట్లాడితే తన సొమ్మేం పోయిందో. కూరలు బాగున్నాయి అన్నా కదా, కొంచెం సంతోషించకూడదు? దీని దగ్గర ఉన్న రోగమే ఇది. ప్రతిదానికి తనకేమీ సంబంధం లేనట్టు ప్రవర్తిస్తుంది. ఇవాళ ఇస్త్రీ చీర కట్టావే అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. ఆమె మాట్లాడలేదు. పైగా మొహం చిట్లించుకున్నట్లు అనుమానం కలిగింది. మొహం చిట్లించుకున్న వాళ్ళని చూస్తే తన కంపరమని ఆమెకు తెలుసు. తెలిసి కూడా అట్లాగే ఉంటుంది. చెయ్యాలని చేస్తుందేమో. అప్పటికి సంభాళించుకొని, ఒంట్లో బాగాలేదా ఏమిటి అని అడిగాడు. బాగాలేకే, బాగానే ఉంది అంది. మరి అట్లా ఉన్నావే? అతనికి విసుగు పుడుతూ ఉంది. ఎట్లా ఉన్నాను? అతనికి కోపం వస్తుంది. ఆమె ఎప్పుడూ ఇంతే. తాను ఎంత మంచిగా ఉందామన్నా పడనివ్వదు. తాను ఎంత దగ్గరగా రావటానికి ప్రయత్నిస్తూ ఉంటే అంత దూరం అవుతూ ఉంటుంది. తను ఎంత బాగా ఉందాం అనుకున్నాడు. మాట్లాడడానికే అవకాశమే ఇవ్వదు. పైగా కడేవెడు చన్నీళ్లు అమాంతంగా నెత్తి మీద కుమ్మరిస్తుంది. ఇప్పుడు తను చేసిన తప్పే ఉంది. ఎందుకట్లా చిట్లించుకుంటుంది? ఎందుకట్లా పెడసరంగా మాట్లాడుతుంది? సుస్తీగా ఉన్నట్టుంటేను. నాకేం సుస్తీ? బాగానే ఉన్నాను, మామూలుగానే ఉన్నాను అంది. అతనికి కోపం వచ్చింది. ఈ ఆడవాళ్లతో మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తే లోకువ అవడం కంటే ఏమీ జరగదు అనుకున్నాడు. మొదట అలుసు ఇచ్చినందుకు ఇప్పుడు అనుభవిస్తున్నాడు చాలు. మొదట్లో స్వాతంత్రం, సమానత్వం అనుకుని నెత్తినెక్కించుకోకపోతే ఇట్లా తయారయ్యేదా? అందరికీ మళ్ళీనే ఉండేది. ఎట్లా నడవమంటే అట్లా నడుస్తూ ఉండేది. ఏం చెయ్యమంటే అది చేస్తూ ఉండేది. మాట వినకపోతే మక్కెలు విరగదన్నే పని. కొంచెం బీరకాయ కూర వడ్డిస్తాను అంది. అక్కర్లేదు. బావుందంటిరిగా. బాగుందని పొట్ట చెక్కలయ్యేటట్టు తినాలా? అది మాకు చేతకాదు. మీ నాన్న చేసే పని, నువ్వు చేసే పని అని కోపంగా అన్నాడు. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. కానీ అనవసరంగా తన తండ్రి మాట ఎత్తితే కష్టం వేసింది. ఇప్పుడు ఆయన సంగతి ఎందుకులేండి అంది. నా ఇష్టం వచ్చినప్పుడల్లా ఎత్తుతాను. నువ్వెవరవు అడ్డుపెట్టడానికి అన్నాడు మరింత కోపంగా. ఆమెకు అతని కోప కారణం తెలియలేదు. తనేం చేసింది? తను కంటపట్టమే తప్పైపోయింది. తన బతుకే దుర్భరమైంది. అతనికి కోపం వచ్చినప్పుడు ఎదుట లేకుండా వెళ్ళటం ఆమెకు అలవాటు. ఇప్పుడు అట్లాగే వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచోటమే నీకు కష్టమైందా? ఇంత అన్నం నా మొహాన వేస్తే అయిపోయిందా? నాకు అన్నం వద్దు, నేను తినను అని బిగ్గరగా అరిచి పళ్ళెం గభాలన నెట్టివేసి లేచాడు. ఆమె నిర్విణ్ణురాలయి నిలబడింది. ఏ అట్లా చూస్తావే? నేను దయ్యాన్నా భూతాన్నా రాక్షసుణ్ణే అని అరిచాడు. ఆమె మాట్లాడలేదు. మాట్లాడవే అన్నాడు. ఏముంది మాట్లాడటానికి? అతనికి మండింది. శివం ఎక్కింది. ఏముందా? ఏమీ లేదు. నాతో మాట్లాడటానికి ఏమీ లేదు. లేకపోతే సరే, ఈ మాటే జ్ఞాపకం ఉంచుకో అని పరవళ్ళు తొక్కి గబగబా వెళ్ళిపోయాడు. ఆమె అక్కడే చతికిలబడింది. అతనికంతా అయోమయం అయింది. తను ఎందుకు వెళ్ళాడు? ఏం చేసుకొచ్చాడు? ఏమనుకున్నాడు? ఏం చేశాడు? తన భార్యతో మంచిగా ఉందాం అనుకున్నాడు. తన కష్టసుఖాలన్నీ చెప్పుకుందాం అనుకున్నాడు. ఈ విశ్వ ప్రపంచంలో ఒకరినైనా తన వైపుకు తిప్పుకుందాం అనుకున్నాడు. ఆ పని చెయ్యలేకపోగా పోట్లాడి వచ్చాడు. ఎక్కడ జరిగింది పొరపాటు? ఎవరిలో ఉంది తప్పు? అలాగే ఆలోచిస్తూ పడుకున్నాడు. గోడమీద బల్లి పాకుతూ ఉంది. లేచి దానికెదురుగా నిలబడి అడిగాడు. నీకు సుఖంగా ఉందా? బల్లి ఆగింది. నాకు లేదు అని బల్లికి చెప్పాడు. బల్లి కదిలింది. నీకు కోపం వస్తుందా? బల్లి ఆగింది. నాకు వస్తుంది అని బల్లికి చెప్పాడు. బల్లి కదిలింది. బల్లి అన్నాడు. బల్లి ఆగింది. నీకు బాధలున్నాయా? బల్లి కదిలింది. నాకున్నాయి అని బల్లితో చెప్పాడు. బల్లి ఆగింది. నీకు నాకు సంబంధం ఉందో ఈ బల్లి? ఒకప్పుడు నేను నీకు మళ్ళీ హాయిగా పురుగుల్ని పట్టుకుని కాలక్షేపం చేశా. ఇప్పటికీ గతి పట్టింది. కానీ
నీలో నేనున్నా, నాలో నువ్వున్నావు. బల్లి కదిలింది. బల్లి బల్లి ఆగలేదు. సోదరి బల్లి పరిగెత్తింది. వెంటనే సీతారామారావుకి భయం వేసింది. ఆకలి వేస్తూ ఉంది. తన భార్య వచ్చి బ్రతిమాలుతుందనే ఆశ ఉంది. కానీ ఎంతసేపు చూచినా రాలేదు. ఆకలిగా ఉంది. ఎవ్వరూ పిలవకుండా ఎట్లా వెళ్ళేటట్టు? తనంత తాను తిననని వచ్చే మళ్ళీ వెళ్ళి ఎట్లా అడిగేటట్టు? తనే వెళ్ళి అడిగితే తన భార్య ఏమనుకుంటుంది? ఎందుకు ఈ విషమ పరిస్థితిని తెచ్చిపెట్టుకున్నట్టు? ఇదివరకైతే ఇంత నిర్లక్ష్యంగా ఊరుకునేదా? వచ్చి బ్రతిమాలేది. మీరు తినకపోతే నేను తినను అనేది. కళ్ళ వెంట నీళ్లు పెట్టుకునేది. అన్నం తినిపించేది కూడా. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఏం చేస్తూ ఉందో? తను తింటం లేదు కదా? మంచినీళ్ళ కోసం వెళ్ళినట్టు వెళ్ళాడు వంట ఇంట్లోకి. తను నెట్టివేసిన పళ్ళెం అలాగే ఉంది. గది అంతా అట్లాగే ఉంది. తన భార్య గడపలో కూర్చుని ఉంది. ఆమె భోజనం చేయలేదు. భోజనం చెయ్యనందుకు ఆమె మీద కోపం వచ్చింది. తన మీద కసి తీర్చుకోవటానికే భోజనం చేయలేదు. నిండు నెలలు కదా. ఆరోగ్యం సంగతి ఆ మాత్రం తెలియక్కర్లా? అవునులే, తెలిస్తే ఆడది ఎట్లా అయ్యేది? మొగాడిగానే పుట్టేది. గబగబా వెళ్ళి గ్లాసుతో మంచినీళ్లు ముంచుకొని తాగాడు. గ్లాసు నేలకేసి కొట్టి, మంచినీళ్ళు ఇవ్వటం కష్టమైందా? మంచినీళ్ళకు కూడా నేను లేచి వంట ఇంట్లోకొచ్చి గ్లాస్ తీసుకుని కుండలో నీళ్లు ముంచుకొని తాగి మళ్ళీ ఎక్కడ గ్లాస్ అక్కడ పెట్టి వెళ్ళాలన్నమాట అన్నాడు. ఆమె ఒక నిట్టూర్పు విడిచి లేచి పాత్రలు సర్దటం మొదలుపెట్టింది. అతని కోపం ఎక్కువయింది. అయితే నేను అన్నం తినకపోయినా పర్వాలేదన్నమాట అన్నాడు. సమాధానం లేదు. నేను తినకపోవటమే నీకు మంచిది. సమాధానం లేదు. అసలు నేను సుఖపడాలని నీకు ఉంటేగా? సమాధానం లేదు. నేను చస్తే మరీ మంచిది. ఖర్చు తప్పుతుంది, కష్టం ఉండదు, పిల్లల్ని పెట్టుకుని హాయిగా ఉండొచ్చు అనేవాళ్ళుండరు. ఈ మాటకు కూడా ఆమె జవాబు చెప్పకపోయేటప్పటికీ అతను కస్సును రేగాడు. నేను అన్నం తినను. సమాధానం లేదు. తిననంటే తినను. ఆమె మెదలకుండా పాత్రలు సర్దుతూ ఉంది. అతని మాటలు ఆమెకు తగులుతున్నట్టే లేదు. ఆమె వైఖరి చూస్తే అతనికి భయం వేసింది. ఆమె ఏమనుకుంటుందో తెలియక ఆరాటపడ్డాడు. అప్పుడే సర్దుతున్నావే, తిని ఒక్కసారి సర్దుకోరాదు? సమాధానం లేదు. ఇది పాతివ్రత్యంలో ఒక భాగమా ఏమిటి? సమాధానం లేదు. ఇంకే, నేను వెళ్తాలే, చాటుగా తిను. సమాధానం లేదు. అవునులే, అన్నం తింటే నేను నిన్ను కష్టపెడుతున్నట్లు అందరికీ తెలిసేదెట్లా? ఆమె వడ్డన సామాగ్రి సర్దుతూ ఉంది. ఆమె జవాబు చెప్తే లోపల ఉన్న కుళ్ళు అంతా బయటకు వెళ్ళగక్కడానికి అతనికి అవకాశం ఉండేది. అతని కసి తీరేది. అలా జరగకపోయేటప్పటికీ కసి తీర్చుకోవటానికి వీల్లేక నిప్పు రవ్వల వెదజల్లుతూ లోపలే గుండ్రంగా తిరుగుతూ కాల్చటం మొదలుపెట్టింది కోపం. కానీ ఆమెను ఏం చెయ్యాలో, ఎలా కదిలించాలో దారి దొరకలేదు. ఆమెను అన్ని పాత్రలు సర్దనిచ్చాడు. అలాగే చూస్తూ నుంచున్నాడు. అన్నీ సర్దిన తర్వాత నేను అన్నం తింటాను అన్నాడు. ఆమె మాట్లాడలేదు. నీకే చెప్పేది అన్నాడు. ఆమె మెదలకుండా నుంచుంది. వడ్డించవా అని అడిగాడు. అవునులే, నువ్వు నాకు ఎందుకు వడ్డిస్తావు అన్నాడు. ఆమె కదల్లేదు. ఆ క్షణం అతని కోపం పటాపంచలైంది. తన మీద తనకే జాలి కలిగింది. తను అడుగుతున్నాడు, ఆమె మాట్లాడడం లేదు. తనకు కోపం రావటం లేదు. అభిమానం చచ్చిపోయింది. మాట్లాడనప్పుడు వెళ్ళిపోకూడదు? పోనీ ఒక్క పూట అన్నం తినకపోతే బజారు వెళ్ళి కాఫీ తాగొచ్చు. ఆకలి తీర్చుకోవటానికి భార్య చేతి అన్నం ఒక్కటే మార్గం కాదు కదా. అతని మనస్సు ఒక ప్రక్క ఇట్లా ఆలోచిస్తూనే ఉంది. అతనికి మాత్రం అక్కడి నుంచి కదలబుద్ధి అవటం లేదు. ఆకలవుతూ ఉంది. నన్ను చూస్తే నీకు జాలి వేయటం లేదు అన్నాడు. అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఆమె మాత్రం మాట్లాడలేదు. అతని కోపం, కరుణ, ప్రేమ, శోకం అన్నీ ఆమెకు ఒకే రకంగా కనిపిస్తున్నాయి. రూపం మార్పే గాని వీటన్నిటికీ పునాది ఒకటేనని ఆమె గ్రహించి ఉంటుంది. అందుకని అతని ఉద్రేకాలకు విలువ ఇవ్వకపోవటం ఆమెకు అలవాటైనట్టే ఉంది. లేకపోతే అతనితో ఆమె కాపురం చేయగలిగేదే కాదు. వడ్డించావు అన్నాడు సీతారామారావు. కంఠం వణికింది. ఆమె మళ్లీ వడ్డించడం మొదలుపెట్టింది. కళ్ళకు నీళ్ళిస్తావా?
నన్నే ముంచుకోమంటావా అని అడిగాడు. ఆమె చెంబు కోసం వెళ్తూ ఉంది. నేనే ముంచుకుంటాలే, నీకెందుకా శ్రమ అని ఆమె కంటే ముందు వెళ్ళి చెంబు తీసుకుని గంగాళంలో నీళ్లు ముంచుకొని కాళ్ళు కడుక్కొని వచ్చి కూర్చున్నాడు. ఆమె అన్నం వడ్డించింది. అతను ఇటుతోసి అటుతోసి 4 ముద్దలు తిని లేచాడు. అతనికి మళ్లీ కోపం వస్తూ ఉంది. ఆమెకు తను లోబడ్డాడు. ఆమె జయించింది. తను లోబడినట్లు కనబడకుండా పరువు కాపాడుకోవడానికి ఏం చేయాలా అని ఆలోచించాడు. తాను అన్నం తిన్నది తన కోసం కానట్టు, ఆమె కోసం అయినట్టు. ఇంకే, నీ పంతమే నెగ్గిందిగా, నీ ఇష్టం వచ్చినట్టే చేశాగా, కళ్ళు చెమ్మగా ఉన్నాయా అంటూ చెయ్యి కడుక్కొని విసురుగా వెళ్ళిపోయాడు. ఆమె పెదవి కదల్చలేదు. ఏమీ ఆలోచిస్తూ ఉందో, అసలు ఆలోచిస్తూ ఉందో లేదో తెలియటం లేదు. యంత్రంలాగు పాత్రలు సర్దుతూ ఉంది. ఏమిట్రా నువ్వు చేసింది అని తను తాను ప్రశ్నించుకున్నాడు సీతారామారావు. అతను చేసిన పని అతనికే బాగుండలేదు. ఏదన్నా పని చేసేటప్పుడు తను చేసే పని మంచిది కాదని తనకు తెలుస్తూనే ఉంటుంది, కానీ మానుకోలేడు. ఒక పక్కన మంచిది కాదని అనుకుంటూనే ఉంటాడు, ఒక పక్కన చేస్తూనే ఉంటాడు. తను చేస్తూ ఉంది మంచిది అనుకోలేడు, తాను మంచిది అనుకుంది చేయలేడు. ఎందుకని? ఏమిటి విచిత్రం? దీనికి కారణం ఏమిటి? పదార్థానికి ఆత్మకి ఉన్న సంఘర్షణ. తానెవ్వరు? పదార్థమా, ఆత్మ? భిన్న మార్గాల్లో ఆలోచించే రెండూనా? చూడగా ఆత్మ కంటే పదార్థమే బలం కలదిగా కనిపిస్తూ ఉంది. ఆత్మ ఎప్పుడూ మూల ఉన్న ముసలమ్మలకు మళ్ళీ గొణుగుతూ ఉంటుంది, కానీ దాని గొణుగుడు వినేదెవరు? పదార్థం తన పని తాను చేసుకుపోతూ ఉంది. అతను ఆలోచిస్తున్నాడు. ఒక పద్ధతిని బ్రతకటం చేతగాని వాళ్ల ఆలోచనకు కూడా పద్ధతి ఉంటుంది. పద్ధతికి కట్టుబడని ఆలోచనలు ఉండవు. ఎందుకంటే ఆలోచనలు పెట్టడానికి పెరగడానికి ఆ పద్ధతే కారణం. ఇష్టం వచ్చినట్లు ఆలోచించవచ్చు అనుకుంటారు కొందరు. ఎంత అజ్ఞానులు! తమ ఇష్టం తమ చేతుల్లో ఉందా? తమ ఇష్టానికి మాత్రం ఒక పద్ధతి లేదు. అతని ఆలోచనలు ఒకదాంట్లోంచి ఒకటి పుట్టుకొస్తున్నాయి. మేడమెట్లు ఎక్కినట్టు ఒక మెట్టు మీద నుంచి ఇంకొక మెట్టు మీదకి ఎక్కుతున్నాడు. ఎందుకు ఎక్కుతూ ఉంది అతనికి అర్థం కాదు. గమ్యస్థానం లేదు. ఎక్కిన కొద్దీ ఇంకా మెట్లు కనిపిస్తూనే ఉన్నాయి. అలసిపోయి ఎక్కలేక ఊరుకోవలసిందే గాని ఎక్కిన వాళ్ళకి ఎక్కినన్ని మెట్లు. కొంతమందికి మెట్లెక్కడమే ఆహ్లాదకరంగా ఉంటుంది. వాళ్లకు గమ్యస్థానం గొడవే లేదు. ఎందుకు ఎక్కుతున్నామా అనే ప్రశ్న లేదు. సీతారామారావు విషయం వేరు. అతనికి ఆయాసంగా ఉంటుంది, కానీ అలసట తీర్చుకోవడానికి ఆగలేడు. పైగా ఆయాసం ఎక్కువైన కొద్దీ ఎక్కువ వేగంగా పరిగెత్తబుద్ధి అవుతుంది. ఏమిట్రా నువ్వు చేసింది? అద్దంలో తన బొమ్మని ప్రశ్నించాడు సీతారామారావు. ఎందుకురా నువ్వు అట్లా చేసింది అని కిటికీలోంచి బయటకు చూస్తూ తన్ను తాను ప్రశ్నించుకున్నాడు. ఎంత నీచుడవరా నువ్వు అని తన్ను చూసుకుని తానే ఆశ్చర్యపడ్డాడు. నువ్వు చేసిన పనికి నీ రోగం కుదురుస్తా ఉండు అని రొమ్ము మీద దబదబా గుద్దుకోవడం మొదలుపెట్టాడు. మొదట ఒంటి చేత్తో, తర్వాత 2 చేతులతో గుద్దు మీద గుద్దు. అతనికి అకస్మాత్తుగా ఇంట్లో అలికిడి అవటం లేదని తెలిసింది. వెంటనే తన బాధ సహించలేక భార్య ఆత్మహత్య చేసుకుందేమో అని భయం కలిగింది. బావి దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నాడు. కానీ ఆమె ఏదన్నా పని చూసుకుంటూ అక్కడే ఉంటే తను గాబరా పడ్డం చూసి ఏమనుకుంటుంది? తను ఎంత లోకో అవుతాడు. తన బలహీనత ఆమెకు తెలిస్తే బ్రతకనిస్తుంది. ఒక్క క్షణం తను కాపురం చేయగలుగుతాడు. తన జీవితానికి గూడు కట్టుకున్న కాకికి మళ్ళీ శాంతి ఉండదు. ఇలా ఆలోచిస్తూనే లేచి అందుకు కాదు అన్నట్లు ఈల వేసుకుంటూ బావి దగ్గరికి వెళ్ళాడు. కానీ బావిలోకి చూడటానికి భయం వేసింది. ప్రక్కనున్న సీతాఫలం చెట్టుని పరీక్షిస్తూ నుంచున్నాడు. అది తన తండ్రి వేసింది. ఆ చెట్టు సర్వకాల సర్వావస్థల్లోనూ కాస్తుంది. ఆ చెట్టు ఉన్న కాయలు ఒక విధంగా లేవు. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, రకరకాలుగా ఉన్నాయి. మానవ సంతానానికి మళ్ళీ చెట్టుకి పడ్డ పిందె అంతా నిలవదు. కొన్ని రాలిపోతాయి, కొన్ని ఉడతలు కొట్టివేస్తాయి. చెట్లకు కూడా
గర్భస్రావాలు ఉంటాయేమో. లేనిపోని నవ్వు తెచ్చుకున్నాడు. కానీ అప్పటికీ బావిలో చుట్టానికి ధైర్యం చాలేదు. అతనికి ఆడవాళ్ల మీద అసహ్యం వేసింది. ఎట్లాగో చావదలిచిన వాళ్ళు బావిలో పడి కృష్ణాయిలు పూసుకొని చావకపోతే సరిగ్గా చావకూడదు. ఎన్ని సులభమైన మార్గాలు లేవు. విద్యుచ్ఛక్తి అందుబాటులోకి వచ్చింది కదా. బావిలోకి దూకటం, ఎవరో ఒకరు జుట్టు పట్టుకుని పైకి లాగడం, ఒడ్డును వెయ్యటం, ఎటు పడిన కాలు అటుగా, ఎటు వేసిన చెయ్యి అటుగా ఉంచుకొని వెలికిలా పడుకొని ఆకాశం వైపు నక్షత్రాలు లెక్క పెడుతున్నట్లు చూస్తూ ఉండటం ఎంత ఘోరం, ఎంత అసహ్యం, ఎంత నీచం. చచ్చిన తర్వాత ఏమైతేనే మేము చూడొచ్చామా అనుకుంటే చచ్చి సాధిద్దామనేగా ఈ ప్రయత్నం. భర్తల్ని ప్రపంచం ఏవగించుకునేటట్టు చెయ్యాలని, బజార్న వెళ్తుంటే వాడే వాడే అని ఇతరులు చెప్పుకునేటట్లు చెయ్యాలని, అదేగా వీళ్ళ అభిలాష. మానవులు పశువులకు ఎంత దగ్గరలో ఉన్నారో అనుక్షణం జ్ఞాపకం చేస్తుంది ఆడజాతి. ఆడవాళ్ల మీద కోపంతో అతనికి ధైర్యం వచ్చింది. తటాలున బావిలోకి తొంగిచూశాడు. బుడగలు కనిపించినాయి. అతని గుండె దడదడా కొట్టుకుంది. నీళ్లలో జుట్టు తేలుతున్నట్టు కనిపించింది. అది పిల్లలు వేసిన గడ్డి. గడ్డికి ఆడవాళ్ల జుట్టుకి అంత దగ్గర సంబంధం ఉందని అతనికెప్పుడు తోచలేదు. అతనికి భార్య మీద కోపం వచ్చింది. తన్ను అనవసరంగా ఎంత క్షోభపెట్టింది. దొడ్లో నుంచి తన భార్య వస్తూ ఉంది. ఆమె కంటపడేటప్పటికీ ఒళ్ళు చురచురా మండిపోయింది. తనెంత కష్టపెట్టి ఏమీ ఎరగనట్టు నంగనాచికి మళ్ళీ అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంది. ఇంట్లోనే ఉంది. చెక్కు చెదరకుండా ఉండి తన్నెంత వేదన పెట్టింది. పాప వెంట వస్తూ ఉంది. ఎదురుగా వెళ్ళాడు. ఏం చేస్తున్నావిక్కడ అని అడిగాడు. ఆమె మాట్లాడలేదు. చెప్పవే అన్నాడు. ఏముంది చెప్పటానికి, ఇంట్లోకి వెళ్తున్నాను అంది. అతన్ని నఖశిఖ పర్యంతం చూస్తూ నిలబడింది. ఆ చూపులు అతనికి తను పెంచిన కుక్కను జ్ఞప్తికి తెచ్చినాయి. ఆ కుక్క అలాగే చూసేది. చూపుల్లో అర్థం ఉండేది కాదు. తన్నేదో పరీక్షిస్తున్నట్టు, తన హృదయంలో ఉన్న రహస్యాలు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నట్టు చూసేది. ఎందుకట్లా చూస్తావు అని అడిగాడు. పాప గజగజలాడుతూ తల్లి వెనక నక్కింది. ఆమె మాట్లాడలేదు. తన కుక్క కూడా ఇంతే. కసిరినా తన్ను విడిచిపెట్టేది కాదు. చూపులు మానేది కాదు. నీ సంగతి నాకు తెలుసులే అన్నట్టు చూసేది. కొడితే కుయ్యో కుయ్యో అనేది. మళ్ళీ అట్లాగే చూసేది. కొడతావా? నేనేం కొడతాను అంది. ఎందుకంత నిస్పృహ? తన కుక్క అంతే. అతనికి ఒళ్ళు మండింది. అయితే నేను కొడతాను అని చెంప మీద చెడేల్న కొట్టాడు. పాప కెవ్వుమన్నది. కానీ ఆమె అలాగే చూస్తూ నిలబడిపోయింది. అతను కొట్టాడు. తన భార్యను కొట్టాడు. అతని శరీరం భయంతో వణికిపోయింది. ఆయాసం ఎక్కువై వగర్పు పుట్టింది. తను కొట్టాడు. చుట్టూ ఉన్న వస్తువులేవి అతనికి కనపడటం లేదు. అంతా అయోమయం అయింది. లోపల నరాలు చిటేలున విరుగుతున్నట్టు అనిపించింది. తను భార్యను కొట్టాడు. భార్య మీద చేయి చేసుకున్నాడు. బజార్లో జట్కాలు తిరుగుతూనే ఉన్నాయి. మనుషులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. ప్రపంచం యథాప్రకారం నడుస్తూనే ఉంది. సూర్యుడు పడమటే అస్తమిస్తాడు, తూర్పునే ఉదయిస్తాడు. తను భార్యని కొట్టడంలో ఈ ప్రపంచానికి ఏమీ సంబంధం లేదా? అతనికి గింగిర్లెత్తినాయి. శరీరం అంతా సూదులు పెట్టి గుచ్చుతున్నట్లుంది. అక్కడ ఉండలేకపోయాడు. ఇక్కడితో గోపీచంద్ గారి అసమర్థుని జీవయాత్ర 4వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.